హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ మిస్సెస్ హెల్ప్. అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలోని మేము గంధం అమావాస్య ఎలా జరుపుకున్నాం ఏంటి అనేది డీటెయిల్గా చూపిస్తాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీరు ఏ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మేమైతే గంధం అమావాస్య రోజు ప్రతి సంవత్సరం మా ఇంట్లోని అమృతకుండ దించడం మాకు ఆనవాయితీగా ఉంది. ఎందుకంటే మాకు సింహాద్రపన్న నరసింహస్వామి మా ఇంటి దేవుడు కాబట్టి మేము తప్పకుండా ఇది చేయాలి. ఈ అమావాస్య రోజు సింహాచలంలోని నరసింహస్వామికి ఉన్న గంధాన్ని తీసి కొత్తగా గంధం పోస్తారు. అందుకే ఈ అమావాస్య గంధం అమావాస్య అనే పేరు కూడా వచ్చింది. ఇందులోని ఇంకో ప్రత్యేకత కూడా ఉంది, మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది. ఈ పూజకి ఏంటంటే మేము కొత్త కుండ పెట్టుకొని ఆ కొత్త కుండకి బాగా అలంకరణ చేసి ఇందులోని కొబ్బరి నీళ్ళు, పాలు, పెరుగు, బెల్లం, తేనె, నెయ్యి, అరటిపళ్ళు, ఇంకేమైనా పళ్ళు మీ దగ్గర ఉంటే అవి, అన్నిటికన్నా ముఖ్యం మామిడి పళ్ళు ఈ గంధం అమావాస్య తర్వాతనే మేము తింటాం పండుని. ఇందులో ముందుగా నానబెట్టుకున్న వడపప్పు కూడా వేసుకొని కుండనైతే పూర్తిగా నిండనివ్వాలి. అందుకే కొంతమంది చిన్న కుండ పెట్టుకుంటారు, మరి కొంతమంది ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ముందుగానే ఒక గిన్నెలోని వేసి కట్ చేసుకొని వేసుకొని చేత్తో కానీ లేకపోతే ఎలాగోలాగా దాన్ని మ్యాష్ చేసేసి అప్పుడు కుండలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. బట్ మేమైతే డైరెక్ట్గానే కట్ చేసేసి కుండలో వేసుకున్నాము. ఇంకా ముందుగా కొబ్బరికాయ కొట్టాం కదా, ఆ కొబ్బరికాయ నుండి కోరు చేసేసి ఆ కోరుని కూడా దాంట్లోనే వేసేసాము. వేసి ముందుగా అయితే ఫస్ట్ చక్కగా పూజ చేసుకొని కుండని కదపకోకుండా అలాగా పూజ చేసుకొని లాస్ట్కి అయితే ఇలా హారతి ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు ఈ అమృత కుండను అయితే మేము ఈవినింగ్ 3 తర్వాత కదిపాము. ఇప్పుడు కూడాను అమృత కుండని మిట్ట మధ్యాహ్నం 12, 1 గంట 2 ఈ టైంలో కదపకూడదు. సాయంత్రం 3 తర్వాత బాగా ముక్కుకొని అప్పుడు కుండను కదిపి అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మ్యాష్ చేసుకోవాలి. నేనైతే చేతులు గట్ట పెట్టుకోకుండాను కవ్వంతో మ్యాష్ చేసుకొని అందరం కలిసి పంచుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. దేవుడి ప్రసాదం అంటే ఏదైనా కూడా టేస్ట్గా ఉంటుంది, ఇది మాత్రం ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మేము దీనికోసం చాలా వెయిట్ చేస్తుంటాం. మేము తాగడమే కాకుండా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా పంచిపెట్టుకుంటాం. ఇది చాలా మంచిది అందరికీ పంచిపెట్టి తాగడం వల్ల. మీరు ఎలా చేసుకుంటారు? మీరు ఒకవేళ చేసుకుంటే ఆ పద్ధతిని వీడియోలో కామెంట్ చేయండి. మీకు కూడా గంధం అమావాస్య ఉంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి.